టుడే తెలంగాణ న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. ఇటుక బట్టీల్లో ఇతర వ్యాపార సంస్థల్లో చిన్నపిల్లలను పనుల్లో పెట్టుకుంటే యాజమాన్యంపై కేసులు నమోదు చేస్తామని కరీంనగర్ జిల్లా ఉప కార్మిక కమిషనర్ కోల ప్రసాద్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని కాశ్మీర్ గడ్డలోని లేబర్ ఆఫీసులో సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్లో సహాయ కార్మిక కమిషనర్గా విధులు నిర్వహించిన కోల ప్రసాద్ పదోన్నతిపై కరీంనగర్ కార్మిక శాఖ కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఉప కార్మిక కమిషనర్ ప్రసాద్ను సహాయ కార్మిక కమిషనర్ ఎస్ వెంకటరమణ, సహాయ కార్మిక అధికారులు రఫీ మహమ్మద్, చక్రధర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ బి మనోజ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ మధుకర్ రావు, శ్రీకాంత్, దివ్య, వివిధ కార్మిక సంఘాల నాయకులు సన్మానించి స్వాగతం పలికారు. నా పేరు కోలా ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కరీంనగర్ జిల్లాకి బాధ్యతలు తీసుకోవటం జరిగింది. ఇక్కడ నేను ఇంతకుముందు కూడా ఇదే జిల్లాలో అసిస్టెంట్ కమిషనర్గా చేసి ఉన్నాను. కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ కూడా జిల్లా పరిస్థితులన్నీ కూడా నాకు అన్నీ కూడా తెలుసు. అంత మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల సహాయ సహకారాలతోటి మా ఉన్నటువంటి ఇద్దరు అసిస్టెంట్ కమిషనర్సు, తర్వాత అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వీళ్ళ సహకారంతో కార్మికుల యొక్క సమస్యలన్నిటి కూడా పరిష్కరించడంలో కార్మిక శాఖ ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉండేటట్టుగా ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్తాం. కార్మిక సమస్యలన్నీ కూడా మా అధికారులన్నీ కూడా మంచిగా సాల్వ్ చేస్తూ ఉన్నారు. అయినా కూడా ఇంకా ఇంకా త్వరితగతిన వాళ్ళ సమస్యలు పరిష్కరించడంలో మేమంతా కూడా ఒక టీమ్గా, మా ఆఫీసర్స్ అందరితో కలిసి ఒక టీమ్గా మేము వర్క్ చేస్తాం. ఇదే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అనేక యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు, వారిచ్చేటువంటి ప్రోద్బలంతో కూడా కార్మిక సమస్యలని పరిష్కరించడంలో లేబర్ డిపార్ట్మెంట్ కరీంనగర్ జిల్లా అంతా కూడా ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి అన్ని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యాక్ట్ కావచ్చు, తర్వాత చైల్డ్ లేబర్ కావచ్చు, అన్నీ ఏదైతే సమస్యలు ఉన్నాయో, కార్మిక శాఖ ఏదైతే విధులు ఉన్నాయో, ఏదైతే కార్మిక శాఖ చేసేటువంటి విధులు అయితే ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా అందరి సహకారంతో, మరొకసారి అందరి సహకారంతో మేము నిర్వహించడం జరుగుతుంది. ఈ చిన్నపిల్లల్ని పనుల్లో పెట్టుకోవటము, ఇటుక బట్టీల్లో చిన్నపిల్లల చేత పని చేయించడం, ఇవన్నీ కూడా ఎప్పటికీ మా అధికారులు నిఘా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క హక్కులని కాలరాసే విధంగా ఎవరు ప్రవర్తించినా సరే చట్టపరమైనటువంటి చర్యలు, యాక్ట్ ప్రకారం మేము చర్యలు తీసుకోవటం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలన్నీ కూడా వారికి కూడా త్వరితగతిన అందుతూ ఉన్నాయి. వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా వారికి ఇంకా స్పీడ్ చేసి ఇంకా త్వరితగతిన అందడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి ఈ కార్మిక శాఖలో కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసము మేమందరం కూడా టీమ్గా కృతనిశ్చయంతో కార్మికుల హక్కుల కోసం వారికి సేవ చేయటంలో మేమందరం ముందుంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. సార్, ఇప్పటికీ కూడా కరీంనగర్లో అనేక మంది కార్మికులు మాకు పని దొరకడం లేదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళే చేస్తున్నారు అని ఇంతకుముందు గతంలో వాళ్ళ ఆవేదన చెప్పారు. సో వాటి మీద ఏమైనా మీరు మాట్లాడతారు? ఇంటర్ స్టేట్ మైగ్రేట్ యాక్ట్ అని ఒకటి ఉంది కాంట్రాక్ట్ లేబర్ కింద. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసుకోవటానికి అవకాశం అయితే ఉంది తప్పనిసరిగా. అయితే ఇక్కడ అంటే ఆ గ్యాప్ ఏముందో చూసుకోవాలి, అంతేగాని మనం వేరే రాష్ట్రం వాళ్ళని పని చేయకూడదని చెప్పడానికైతే ఇంటర్ స్టేట్ మైగ్రేట్ యాక్ట్ కింద వేరే స్టేట్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ లైసెన్సులు తీసుకొని ఇక్కడ పని చేసుకుంటే మనం అభ్యంతరం చెప్పడానికైతే లేకుండా. ఈ మధ్యకాలంలో రెండు వర్గాలకి గొడవైనప్పుడు పోలీస్ వ్యవస్థ అనేది ఒక వర్గానికే ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లేబర్స్ ఇక్కడ పొగాకు కావచ్చు, గంజాయి కావచ్చు, ఇట్లాంటి అన్నీ సేవిస్తూ ఇక్కడ ఉన్న లేబర్లని కూడా తప్పుదో పట్టిస్తున్నారు అనేది కూడా మాట్లాడారు. సో వాటి గురించి అట్లాంటి చర్యలకు పాల్పడితే మీరు? అది లా అండ్ ఆర్డర్ సమస్య అండి. లా అండ్ ఆర్డర్ సమస్యలో దాన్ని పోలీసు వారి యొక్క విధులు నిర్వహించాల్సి వస్తుంది. లేబర్ డిపార్ట్మెంట్ అటువంటి లా అండ్ ఆర్డర్ సమస్యలో ఇన్వాల్వ్మెంట్ కాదు. అది పూర్తిగా చట్టపరమైనటువంటి చర్యలు పోలీస్ శాఖ తీసుకోవాల్సి ఉంటుంది. చివరిగా మీరు లేబర్కి ఒక మాటలో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎప్పుడు కూడా కార్మిక శాఖ కరీంనగర్ మొత్తం పాత జిల్లా ఏదైతే ఎర్స్ట్వైల్ కరీంనగర్ డిస్టిక్ ఏదైతే ఉందో అందరూ కూడా కార్మికులు ఎప్పుడు కూడా వారి యొక్క సమస్యలు
చెప్పుకోవడానికి మా దగ్గరికి ఎప్పుడు కూడా అన్ని వేళలా మేము అందుబాటులో ఉంటాం. ఎప్పుడు కూడా వారి సమస్య ఏదున్నా కూడా వినడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. వారి సమస్యను త్వరితగతిన ఎప్పటికప్పుడు మా యొక్క అధికారుల సహాయ సహకారాలతోటి వారి సమస్యను ఎప్పటికప్పుడే పరిష్కారం దిశగా మేము తీసుకెళ్తాం. ఈరోజు మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా లేబర్ కమిషన్ గారు మరి ఈరోజే చార్జ్ తీసుకున్నారు. వారికి అన్ని సంఘాల పక్షాన మేము స్వాగతం తెలియజేసినాం. మరి మా సమస్యలు కూడా సార్ కొన్ని విన్నవించడం జరిగింది. ఆయన సానుకూలంగా లేబర్ కమిషనర్ గారు మాట్లాడడం, లేబర్ ఆఫీసర్లు కానీ మరి అందరూ కూడా సహకరిస్తామని చెప్పి మాట చెప్పినారు. మరి సార్కు మేము అన్ని సంఘాల నుంచి స్వాగతం సుస్వాగతం. మాకు ఎల్లవెల్లా అందుబాటులో ఉండాలని మేము ప్రభుత్వాన్ని డిపార్ట్మెంట్ను కోరుతున్నాం. మరి ఉమ్మడి జిల్లా కమిషనర్గా ఈరోజు చార్జ్ తీసుకొని మరి ఇటుకపట్టిల దగ్గర కానీ హోటల్లో కానీ చిన్నపిల్లలు కొంతమంది పనిచేస్తున్నారు. ఆ చిన్నపిల్లలు పనిచేసే యాజమాన్యం పెట్టుకున్నటువంటి వాళ్లకు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి అన్ని సంఘాలకు కూడా గుర్తింపు లేబర్ కార్డు అందరికీ కూడా అందే విధంగా చూడాలి. మరి పెళ్ళి డెలివరీ కూడా తొందరగా 2 నెలలు 3 నెలల లోపల అందే విధంగా చూడాలి. మరి పెళ్ళి లేట్ అవుతున్నాయి, డెలివరీ లేట్ అవుతున్నాయి, నేషనల్ డెత్ లేట్ అవుతున్నాయి. అవన్నీ కూడా కొద్దిగా లేట్ కాకుండా మాకు లేబర్ కమిషనర్ తొందరగా చేస్తామనే మాట చెప్పడం మాకు సంతోషం. మరి అవన్నీ కూడా తొందరగా పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం. మరి అన్ని సంఘాలకు కూడా బయట రిజిస్ట్రేషన్ ఉన్నాయి. అవి ఇక్కడ మన లేబర్ డిపార్ట్మెంట్లో అవి రిజిస్ట్రేషన్ అంతా కూడా జరిపే విధంగా అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకుంటారు. అవన్నీ కూడా ఇక్కడనే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా ఎటువంటి ఆశించకుండా ఇక్కడ మనకు రిజిస్ట్రేషన్ జరగాలని చెప్పి కోరుతున్నా. మరి అట్లాగే అన్ని సంఘ అధ్యక్ష కార్యదర్శులతోని మరి ఇంకా వేరే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి మా సంఘాలందరినీ కూడా పరిచయం చేస్తూ ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. కొన్ని జాగాలలో ఇటుకబట్టల దగ్గర కానీ భవన నిర్మాణ రంగంలో కానీ మరి అన్ని జాగాలు కూడా ఇబ్బందులు అవుతున్నాయి. చాలామంది ప్రమాదం వల్ల చనిపోతే వాళ్ళకు లేబర్ కార్డు లేకపోతే వాళ్ళ కుటుంబాలు అనాథలు అవుతున్నాయి. మరి అట్లాంటి కుటుంబాలకు వాళ్ళకు ఒక 10 లక్షలు ఇచ్చే విధంగా ప్రభుత్వం చూడాలి. మరి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ లేబర్ కార్డు లేనందున 80,000 50,000 ఒకటి, దాన సంస్కరణ కింద 30,000 ఒకటి ఇస్తారు. కాబట్టి అది కూడా ఒక 6 నెలల లోపల అందే విధంగా చూడాలి. మరి లేబర్ కార్డు ఉన్న వ్యక్తికి కూడా ప్రమాదం వల్ల చనిపోయినటువంటి కుటుంబాలకు 6,30,500 ఉన్నదాన్ని అది 10,60,000 పెంచాలి. ఈ నేషనల్ డెత్ 1,30,000 సరిపోదు, 1,30,000 ఇస్తున్నారు. కాబట్టి ఒక వ్యక్తికి మరి సొంత ఇండ్లు లేవు, కిరాయికి ఉంటారు, వాళ్ళ పిల్లలు ప్రైవేట్లో చదివించుకుంటారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక 5 లక్షల చిల్లర ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇట్లాంటి అంతా కూడా త్వరగా అయ్యే విధంగా చూస్తారని చెప్పి భావిస్తూ ఆశిస్తూ మరి నా పేరు కన్నం లక్ష్మణ్, బహుజన కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి సంఘాలంతా కూడా మన సిపిఐ కానీ బుచ్చన్న యాదవ్, మరి పెయింటర్ సంఘం ప్రభాకర్ కానీ, ప్లంబర్ సంఘం మల్లేషు పోషమల్లు, మరి అట్లా మహిళా సంఘాల నుంచి కూడా మరి అందరూ కూడా మేము ఇక్కడికి సార్కు స్వాగతం పలికినందుకు అన్ని సంఘాల నుంచి రావడం జరిగింది. సార్ కూడా మాకు అన్ని విషయాలు చెప్తే సానుకూలంగా స్పందించినందుకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్కు. థ్యాంక్ యూ.